నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నప్పుడు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు, హార్మోనల్ టెస్ట్ చేస్తారు. ఇవి బ్లడ్ టెస్ట్లే. రక్త పరీక్షలో థైరాయిడ్ ఎలా ఉంది, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, వీటన్నిటితో పాటు AMH యాంటీ ములేరియన్ హార్మోన్ అనేది కనుక్కుంటారు. ఈ యాంటీ ములేరియన్ హార్మోన్ ఎగ్స్ నుంచి రిలీజ్ అవుతాయి. సో మీకు ఉన్న అండాల నుంచి రిలీజ్ అవుతుంది కాబట్టి మనకి ఎన్ని అండాలు ఉన్నాయనేసి బహుశా తెలిసి వస్తుంది. సో ఎన్ని అంటే 1, 2, 3 అని కాదు, బట్ వయసుకి తగ్గట్టుగా ఆ వాల్యూ బట్టి ఎలా ఉండాలనేది తేల్చడం జరుగుతుంది. సో చాలా తక్కువ ఉంటే AMH, వయసు కన్నా ముందే అండాలు వెళ్ళిపోతున్నట్టు, ఎస్పెషలీ మీరు 35 కన్నా తక్కువ ఉన్నారు, వయసు AMH కూడా లో ఉందంటే మీ ఓవరీస్ నుంచి, అండాశయాల నుంచి అండాలు తొందరగా వెళ్ళిపోతున్నాయి. చాలా ఎక్కువ ఉంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, అంటే చాలా ఎగ్స్ ఉన్నాయి. సో చాలా ఎగ్స్ ఏం చేస్తున్నాయి, చాలా AMH రిలీజ్ చేస్తుంది. సో దాన్ని బట్టి, ఈ AMH వాల్యూ బట్టి కూడా ట్రీట్మెంట్ ఎంతో తొందరగా సాగాలి, లేదా టైం ఉందా, లేదా PCOS ముందు బాగా చేసుకోవాలా అనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి. థ్యాంక్ యూ.